ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోవడంలో మంతనాలు జరుపుకోవడంలో పెద్ద వింతేం లేదు, కానీ మెగా బ్రదర్స్ చిరు అండ్ పవన్ ఓ గంట సేపు భేటీ వేసి ముచ్చటించుకున్నారు అంటే అది ఖచ్చితంగా విశేషమే. ఎందుకంటే ఒక ఆయనే కాంగ్రెస్ కంపెనీలో స్లీపింగ్ పార్ట్నర్, మరొక ఆయనే తెలుగుదేశం స్పాన్సర్ బ్రాండ్ న్యూ కంపెనీకి సీఈఓ. ఒకటి కుడివైపు చూస్తే రెండవది ఎడమవైపు చూసే వ్యవహారం. మరి అలాంటి ఇద్దరు కలిసి ఓ గంట సేపు మాట్లాడుకుంటున్నారు అంటే అది కాస్త విశేషమే కదండోయ్. అన్న మెగాస్టార్ తన ఖైదీ నెంబర్ 150 సినిమా షూట్ను తమ్ముడు పవన్ కళ్యాణ్ కాటం రైట్ సెట్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్నా తమ్ముడు ఓ దగ్గరికి చేరుకున్నారంట. ఇది చాలా రేర్ అకేషన్. ఫోన్లో ఎప్పుడు మాట్లాడుకుంటారో అన్నది పక్కన పెడితే ఇలా ముఖాముఖిగా కలవడం మాత్రం కాస్త తక్కువే అని అందరికీ తెలుసు. ఆ మధ్య బ్రూస్లీ పరాజయం తరువాత హుటాహుడిన పవన్ తన గబ్బర్ సింగ్ గెటప్లోనే అన్న ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత ఇదే అనుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలానే పరిణామాలు సంభవించాయి. పవన్ రాజకీయంగా మెల్లమెల్లగా క్రియాశీలకంగా అవుతున్నారు. చిరు తన 150 సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రామ్ చరణ్ స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు. మరోపక్క చిరు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని వదంతులు కూడా వినిపిస్తున్నాయి. పవన్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడని టాక్ ఉంది. మరి ఇలా ఇన్ని విషయాల నడుమ ఈ ఇద్దరు ఓ గంట సేపు మాట్లాడుకుంటున్నారు అంటే కాస్త ఆసక్తికరమే కదండి. కానీ ఏ విషయాలపై ముచ్చటించుకొని ఉంటారన్నది ఆ ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.